ఆ కంటైనర్లో పెట్టేస్తాం. సో అక్కడ నార్మల్ టెంపరేచర్ వద్దనే ఇంట్లో కూడా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అనేది జనరల్గా ఉండదు. సో మనకి ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే మేము చూసినటువంటి ఫైర్స్ మ్యాక్సిమం ఫైర్స్లో కూడా రూరల్ ఫైర్స్ ఎస్పెషల్లీ థాట్డ్ హౌసెస్ ఉంటాయి ఈ చెర్ల దుమ్ముగూడెం సైడ్. సో ఇంట్లో వాళ్ళు ఏదో పూజా కార్యక్రమం అని కానీ లేకపోతే అదర్ ఏదన్నా థింగ్స్ దీపాలు వెలిగించడం సంథింగ్ అట్లా చేసి వాళ్ళు పనులకు వెళ్ళిపోతా ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎల్పిజిని వాళ్ళు ఆఫ్లో పెట్టుకోకపోవడం ఒకటి కావచ్చు, లేదంటే ఆ దీపమే ఏదైనా అక్కడ ఉన్నటువంటి పిల్లులో లేకపోతే ఎలుకలు ఏదో సమ్ డిస్టర్బెన్స్ వల్ల అవి పడిపోయి ఆ గుడిసె అనుకొని ఆ హీట్కి ఎల్పిజి సిలిండర్ కూడా హీట్ అయిపోయి బ్లాస్ట్ అయిన సందర్భాలు చాలా చూస్తున్నాం. ఎందుకు అంటే ఎల్పిజి సిలిండర్ ఎప్పుడైతే నార్మల్ టెంపరేచర్ వద్ద ఉంటుందో సో ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే దానికి ఎల్పిజి సిలిండర్కి హీట్ అనేది తగులుతూ ఉంటుందో మనం రెండు థింగ్స్ ఉన్నాయి అనుకున్నాం, ఒకటి ప్రెషరు, రెండు టెంపరేచర్. సో టెంపరేచర్ ఎప్పుడైతే సిలిండర్కి అప్లై అవుతుందో అందులో ఉన్నటువంటి లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ఎల్పిజి సేమ్ మళ్ళీ యాసిడ్ దాని ఓన్ ఫామ్ అంటే గ్యాస్ స్టేట్కి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు దానికి స్పేస్ అనేది సరిపోదు. సో అంటే 1 లీటర్ ఈక్వల్ టు 270 లీటర్స్ స్పేస్ కావాలి కాబట్టి ఆ స్పేస్ సరిపోక దాని యొక్క ప్రెషర్ అనేది ఎక్కువైపోయి ఆ సిలిండర్ ఏదైతే వెల్డింగ్ ఉందో దాని దగ్గర ప్రెషర్ వల్ల ఆ షీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయినప్పుడు ఆబ్వియస్గా బయట ఆల్రెడీ ఫైర్ ఉంటుంది కాబట్టి అది ఒక ఫైర్ బాల్ లాగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు ఫైర్స్ ఎక్కువగా జరుగుతాం. సో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఎల్పిజి సిలిండరు లీక్ కావడం వేరు, బ్లాస్ట్ కావడం వేరు. ఎల్పిజి లీక్ అయితే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎల్పిజి లీక్ అయ్యి మనకు పైప్ దగ్గర అంటే హోస్ పైప్ దగ్గర కానీ బర్నర్ దగ్గర కానీ లేకపోతే రెగ్యులేటర్ దగ్గర కానీ మనకు లీకేజ్ కనబడితే దాన్ని అరెస్ట్ చేస్తే సరిపోతుంది, మనం ఆ రెగ్యులేటర్ వాల్వ్ను ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంటే మనకు కొంతమంది అపోహ ఏంటంటే ఎల్పిజి లీక్ అయితే ఆ ఫైర్ అనేది లోపలికి వెళ్ళిపోయి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చాలా మంది అనుకుంటాము. జనరల్గా అట్లా ఎప్పటికీ కాదు. ఎందుకంటే ఎల్పిజి మనం ఆన్ చేసిన వెంటనే ఫైర్ అనేది క్యాచ్ కాదు, కొంత సమయం తీసుకుంటుంది. ఎల్పిజి జనరల్గా మనము రెగ్యులేటర్ని ఆన్ చేసిన తర్వాత మనకి ఫైర్కి రెగ్యులేటర్కి మధ్య కొంత గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ఏంటంటే ఒకటి ప్రెషర్ వల్ల వచ్చింది, రెండోది అది లిక్విడ్ అనేది కన్వర్ట్ అవుతూ గ్యాస్ స్టేట్కి మారుతూ ఉంటుంది. అదేవిధంగా మనము బర్నర్ని ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో బర్నర్ని ఆన్ చేసిన వెంటనే ఈ ఎల్పిజి అనేది ఎయిర్ మిక్చర్ 98% ఆఫ్ ఎయిర్ అట్లీస్ట్ 2% ఆఫ్ ఎల్పిజి మిక్స్ ఆ రేషియో ఉంటేనే ఫైర్ అవుతుంది అనమాట. సో ఆ రేషియో రీచ్ కానప్పుడు ఫైర్ కాదు. సో జనరల్గా మనము ఇంట్లో టీవీ చూస్తూ ఉంటాం లేదా హాల్లో కూర్చున్నప్పుడు ఎల్పిజి లీక్ అయ్యి మనకి స్మెల్ కనబడతా ఉంటుంది. వాస్తవానికి ఎల్పిజికి అంటే ఎల్పిజి మీన్స్ బ్యూటేన్ ప్రోపేన్కి స్మెల్ అనేది లేదు. సో స్మెల్ అనేది లేదు కాబట్టి ఎప్పుడైనా లీకేజ్ అయితే మనం గుర్తించడం కష్టమవుతుందని చెప్పేసి ఇథైల్ మేటాప్టన్ అనే ఒక పదార్థాన్ని మనము ఎల్పిజి కలపడం జరిగింది. సో ఎప్పుడైతే మనకు ఆ స్మెల్ వస్తుందో మనము ఎల్పిజి లీక్ అయిందని మనం అబ్జర్వ్ చేస్తాం. కానీ ఎల్పిజి లీక్ అయిన ప్రతిసారి ఫైర్ కాదు. జనరల్గా మనం చూస్తే ఫైర్ ఇప్పుడు మన ఎల్పిజి లీక్ అయ్యి ఇంట్లో వచ్చింది, ఐ మీన్ హాల్లోకి వచ్చింది లేదా బెడ్రూమ్కి వస్తుంది, అక్కడ కూడా ఫైర్ అంటే స్విచ్ బోర్డ్స్ ఉంటాయి, ఫ్యాన్ నడుస్తూ ఉంటుంది, టీవీ నడుస్తూ ఉంటుంది, ఆటోమేటిక్ మోడ్లో ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ వర్క్ చేస్తున్నా కూడా ఎవ్రీ టైమ్ ఫైర్ అనేది కాదు. ఎందుకు కాదు? రేషియో అనేది ఏదంటే ఎల్పిజి రేషియో అనేది రీచ్ కాలేదని అర్థం. సో ఎప్పుడైతే ఆ రేషియోని రీచ్ అవుతుందో అప్పుడే ఇగ్నిషన్ అంటే అప్పుడే ఫైర్ ని క్యాచ్ చేస్తుంది. సో మనం అలా క్యాచ్ చేయకుండా ఉండడానికి జనరల్ గా ఏం చేస్తామంటే ఆ ఎల్పిజిని బయటికి విండోస్ ద్వారా కానీ డోర్స్ ద్వారా కానీ లేదా టవల్ ద్వారా కానీ వాటర్ స్ప్రే చేయడం ద్వారా కానీ ఏదైతే కన్ఫైన్డ్ స్పేస్ లో ఉందో దాన్ని చెరగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్పిజి సిలిండర్ ని మనం బయట ఓపెన్ చేసి పెడితే ఓపెన్ ఏరియాలో పెడితే అది ఎంతసేపటికి కూడా ఫైర్ కాదు. మీరు అబ్జర్వ్ చేస్తారు ఎల్పిజి దానిలో కలుస్తూనే ఉంటుంది, అక్కడ కూడా ఫైర్ కావాలి కదా, కానీ కాదు. ఎందుకు? ఆ రేషియో అనేది అంటే మనము ఫస్ట్ ఎల్పిజి హోస్ పైప్ దగ్గర కానీ అదర్ పార్ట్స్ దగ్గర కానీ లీకేజ్ అయితే సిలిండర్ బ్లాస్ట్ అనేది కాదు మెయిన్ థింగ్. రెండోది ఏంటంటే
ఎల్పిజి లీక్ అయిన ప్రతిసారి ఫైర్ కాదు. సో ఎల్పిజి లీక్ అయిన ప్రతిసారి ఎప్పుడు ఫైర్ కాదు, ఆ రేషియో అనేది రీచ్ కాకుండా చేస్తే. అందుకని మనం వెంటనే డోర్స్ ఓపెన్ చేయడం, విండోస్ ఓపెన్ చేయడం ఇలాంటివి చేస్తాం. లేదా మనము అరెస్ట్ చేయలేని పరిస్థితిలో, లీకేజ్ ని అరెస్ట్ చేయలేని, ఆఫ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ సిలిండర్ ని వెంటనే ఓపెన్ ప్లేస్ లో పెట్టేస్తాం. సో అప్పుడు ఆటోమేటిక్ గా లీకేజ్ అయితేనే ఉంటుంది, ఫైర్ అయ్యే స్కోప్ అనేది ఉండదు. సో ఈ విధంగా మనం ఆ రెండు సిచ్యువేషన్స్ లో ఫైర్ అనేది మనము జాగ్రత్త పడి ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవచ్చు. మూడో సిచ్యువేషన్ ఏంటంటే ఎల్పిజికి హీట్ తగలదు. సో ఎల్పిజి లీకేజ్ వేరు, ఎల్పిజి హీట్ తగలడం వేరు. సో ఎల్పిజి లీక్ కాకుండా హీట్ కూడా తగిలింది అనుకోండి, అంటే వేరే అదర్ ఫైర్ జరిగి ఉండొచ్చు ఇంట్లో. సో అలాంటి సందర్భాల్లో కూడా ఎల్పిజి సిలిండర్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్ గా మనం ఎల్పిజి కంటైనర్స్ బ్లాస్ట్ కూడా చూస్తాము. వాటిని ఏమంటే బ్లూ అంటారు, బాయిలింగ్ లిక్విడ్ ఎక్స్పాండింగ్ వేపర్ ఎక్స్ప్లోజన్. అంటే లోపల ఉన్నటువంటి లిక్విడ్ బాయిల్ అయిపోయి సర్టెన్ టైం తర్వాత వేపర్స్ గా ఫామ్ అయిపోయి ఆ సిలిండర్ లో కంప్రెషన్, అంటే బాగా ప్రెషర్ ఉండి అది ఒకే టైంలో ఓపెన్ అయిపోతుంది. ఆ సిలిండర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినప్పుడు మనకు ఒక ఫ్లాష్ బాల్ లాగా అనిపిస్తుంది. మనం అప్పుడు వీడియోస్ చూస్తాము, పెద్ద ఫైర్ బాల్ వస్తుంది సడన్ గా ఎక్స్ప్లోజన్ గా. సో అలా ఈ సేమ్ ఎల్పిజి సిలిండర్ కూడా ఎప్పుడైతే హీట్ కి ఎక్కువ మొత్తంలో గురైందో అది లోపల ఉన్నటువంటి ఎల్పిజి మన వేపర్ గా కన్వర్ట్ అయిపోయి ప్రెషర్ అనేది ఎక్కువైపోయి సిలిండర్ ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయినప్పుడు అప్పుడు ఎక్స్ప్లోజన్ కనబడుతుంది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి మూడు ఈ మెయిన్ థీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎల్పిజిలో అంటే మనం సేఫ్టీ దృష్ట్యా ప్రతిసారి మనము ఎల్పిజి సిలిండర్ ని కూల్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఒక్కొక్కసారి ఆ సిచ్యువేషన్ కూడా మన చేతిలో ఉండకపోవచ్చు. అంటే మనకు ఐడియా ఉంటుంది ఎల్పిజిని కూల్ చేస్తే అది బ్లాస్ట్ కాదు అనేసి మనకు ఐడియా ఉంటుంది. కాకపోతే అది ఎప్పటి నుంచి హీట్ అవుతుంది అనేది కూడా మనం నోటీస్ లో ఉంచుకోవాలి. అంటే మనము సడన్ గా ఎల్పిజి హీట్ అవుతుంది, మన ముందే స్టార్ట్ అయింది హీట్ అనేది. సో మనకు అవేర్ ఐడియా ఉంది. సో మనం అప్పుడు దాన్ని కూల్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అలా కాకుండా ఆల్రెడీ ఎల్పిజి హీట్ అవ్వడం చాలా సేపు నుంచి అవుతుంది, అట్ ది సేమ్ టైం ఎల్పిజి సిలిండర్ లో ఫుల్ ఎల్పిజి ఉంది అంటే జనరల్ గా అయితే ఒక ఎల్పిజి సిలిండర్ లో 80% మాత్రమే ఫిల్ చేస్తారు, 20% గ్యాప్ ఉంటుంది. ఎందుకు అంటే దానిలో హీట్ అయినప్పుడు ఆ వేపర్స్ అనేది అందులో ఫిల్ అవడానికి, అంటే స్పేస్ అనేది దొరకడానికి. సో ఆ టైం అనేది మనం అంటే ఎంత ఎక్కువ ఎల్పిజి ఉంటే ఎక్స్ప్లోజన్ అనేది కావడానికి అంత ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంటే టైం లిమిట్ కూడా తక్కువగా ఉంటుంది. తక్కువ ఎల్పిజి ఉంటే దానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి మనకు అక్కడ ఎప్పుడు ఎల్పిజి అనే సిలిండర్ అనేది హీట్ కు గురవుతుంది అనే నాలెడ్జ్ ఉంటే, ఎంతసేపు అవుతుంది అనే నాలెడ్జ్ ఉంటే ఓకే వీ కెన్ డూ దట్. అంటే సేఫ్ గా మనం సిలిండర్ బయట తీసుకురావచ్చు, మనం ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ మనకు అవేర్నెస్ లేదు అంటే ఆ నాలెడ్జ్ లేదు ఎంతసేపు నుంచి అవుతుంది అనేది, సడన్ గా మనం చూసేసరికి ఆల్రెడీ హీట్ అవుతుంది, ఆ టెంపరేచర్ లో ఉంది అనుకుంటే అట్లీస్ట్ ఒక 30 మీటర్స్ డిస్టెన్స్ లో మనం ఉంటూ మనం ఆ ఏరియాకి కూడా వెళ్ళకుండా 30 మీటర్స్ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ అయితే మనకు ఫైర్ డిపార్ట్మెంట్ మన ఇన్సైడ్ కూడా మీ డిపార్ట్మెంట్ ఉంది, ఐటీసీ డిపార్ట్మెంట్ ఫైర్, లేదా అదర్ అవుట్ సైడ్ అయితే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా కాల్ చేస్తాం. సో అలా కాల్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మేము నెక్స్ట్ పక్కన వచ్చి మనం 30 మీటర్స్ డిస్టెన్స్ నుంచి దాన్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తాం ఫస్ట్. సో టెంపరేచర్ ఎప్పుడైతే రెడ్యూస్ అయిందని అనుకుంటామో తర్వాత ఆ సిలిండర్ ని మనం బయటకు తీసుకొచ్చేసి దాన్ని లీకేజ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మన ఎల్పిజి అనేది ప్రతిసారి భయపడాల్సిన అవసరం అయితే లేదు. మనకు ఎప్పుడైతే ఎల్పిజి సిలిండర్ హీట్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే మనము దానికి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం. ఓకే, థ్యాంక్ యూ.